అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఒక చిన్న విషయం అండి. మనం ఊరు వెళ్ళాను కదా, ఒక ఆమె బస్సులో రిటర్న్ వస్తున్నప్పుడు కనిపించిందండి. ఆమెకి ఒక బాబట్టండి. ఆమె సింపుల్గా చెప్పేస్తానండి. చాలా నేను బాధపడ్డాను, కానీ సింపుల్గా మీకు చెప్తున్నాను. ఆమెకు ఒక బాబట 8 సంవత్సరాలు. అప్పుడు ఆ బాబుని అలా ఆయనకి కాలు చెయ్య పచ్చవాత వచ్చి పడిపోయిందంట. అప్పటి నుంచి ఆ బాబుని అలా ఆయన్ని చూసుకుంటూ పనికెళ్తూ పని చేస్తూ రైల్ కంపెనీలో ఎక్కడ పనిచేస్తుందంట. పని చేసుకుంటూ అలా ఆయన్ని ఆ అబ్బాయికి 26 సంవత్సరాలు రాగానే అలా ఆయన చనిపోయారటండి. అంతవరకు ఆమె చూసిందంట. ఈ పిల్లడికి క్యారేజ్ కొట్టుకుని ఆమెకి క్యారేజ్ కొట్టుకుని అలా ఆయనకి తినిపించేసి పనికి వెళ్ళి పిల్లడికి స్కూల్లో దిగబెట్టేసి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చి ఇన్ని చేసి ఇప్పుడు చనిపోయి 3 సంవత్సరాలు అవుతుందంట. చనిపోయిన తర్వాత 2 సంవత్సరాలు అయింది. అబ్బాయికి మ్యారేజ్ చేసిందంట. మ్యారేజ్ చేసేటప్పుడు కూడా అబ్బాయి చెప్పాడంట, మా అమ్మ ఇలాగా, మా నాన్న ఇలాగ అయిపోయారు, మా అమ్మ ఇలాగా, అలాంటి అమ్మాయినే నేను చేసుకోవాలి, అన్ని విధాలుగా నాకు మా అమ్మని చూడాలి, నన్ను చూడాలి అని చెప్పారు. ఏంటి చెప్పినట్టుగా ఎవరు ఉండరులేండి, అది వదిలేండి పక్కకి. కాకపోతే అబ్బాయి చాలా మంచోడండి. చెప్పింది, మా అబ్బాయి బస్ కాడికి వస్తాడు, మీరు చూడండి మేడం నన్ను అలాగే చూస్తుంది. తెల్ల మా అబ్బాయిలు చాలా బాగున్నాడండి, అందగాడండి నిజంగా. ఒక పాపటండి. అయితే ఆవిడ ఎలాగెళ్ళిందండి ఇవన్నీ అంటే 50 రూపాయలు అద్దెలో ఉండేదటండి. ఏదో పల్లెటూరు అండి చెప్పింది. అయితే 50 రూపాయలు అద్దెలోనంటే ఎలాగనంటే ఆమెకు 4 అన్నదమ్ములటండి. 2 అన్నదమ్ములు చూడకపోయినా 2 అన్నదమ్ములు. ఇప్పుడు ఆ పిల్లలు కూడా చూశారండి. ఒక అన్నయ్యకి 3 పిల్లలట, ఒక అన్నయ్యకి 2 పిల్లలు. 5 చీరలు పెట్టారటండి. పండగకి వెళ్తే టిక్కెట్ తీసారటండి. టిక్కెట్ చూపిస్తుంది, టిక్కెట్ తీసారండి. అన్ని విధాలుగా ఇచ్చారండి. ఏదైనా తల్లిదండ్రులు లేకపోయినా అన్నదమ్ములు వాళ్ళకు ఉన్నది అక్క చెల్లెలు పిల్లలు అనే విధంగా చూస్తే, అయితే ఒకటి వీళ్ళు కూడా అలాగే సహకరించాలనుకోండి. అలాగుంటే మేనల్లులు భార్యలు ఈ రోజుల్లో చూస్తున్నారంటే గ్రేటే కదండి. అది పక్కన ఉంచండి. ఆమె కొడుకుని ఈరోజు 26, 27 సంవత్సరాలు పెళ్లి చేసి ఒక పాప అటు మనవరాలమ్మ నా అలాగే ఉంటుంది అని చెప్పింది. మురిసిపోతుందండి ఆవిడ. ఆ అబ్బాయి మా అబ్బాయి వస్తాడు చూడండి అని. అబ్బాయికి డిగ్రీ వరకు గవర్నమెంట్ కాలేజీలోనే చదివాడంట. ఇప్పుడు అబ్బాయి గవర్నమెంట్ మాస్టర్ వైజాగ్లో మన మద్దిలపాలెం అవతల ఏదో కాలేజ్ అట. ఆమెకు పేర్లు తెలియదు కదా, ఆమె ఏం చదువుకోలేదటండి. చెప్పింది ఇప్పుడు పెళ్లి చేసి 1 ఇయర్ అవుతుందంట. ఒక బేబీ అంట. 1 ఇయర్ 2 సంవత్సరాలు అయింది. ఆమెకి పాపం ఏంటని సరి తెలియదండి. నేను అడుగుతుంటే తను చెప్పింది. అయితే ఆమె ముందు నా పక్కకు వచ్చి కూర్చొని అన్నీ చెప్పింది. అంటే నేను అంటాను ఏంటంటే, ఇంట్లో భర్త తెచ్చింది మనం తిని ఉండలేక ఎన్నో మాటలు, భర్తతో గొడవలు, భర్తలతో ఇది అది చేస్తాము. అది నేను కూడా కావచ్చు, ఏదైనా చిరాకు పడవచ్చు. కానీ ఒక లేడీ అలా ఆయనకి చూసుకొని కాలు చేయి పడిపోతే అలా ఆయనకి చూసుకొని చిన్నపిల్లడిలాగా, చిన్నపిల్లడు 8 సంవత్సరాల పిల్లడినప్పటి నుంచి ఆ పిల్లాడికి చూసుకొని ఆ పిల్లాడికి ప్రయోజకుడు అంటే ఆమె అన్నీ చూస్తే భోజనం పెట్టి బట్టలు వేస్తే ఆ అబ్బాయి చదువుకున్నాడు కాదని అనలేదు. అబ్బాయికి ఒకటే చెప్పిందండి, నువ్వు ఎలాగైనా ప్రయోజకుడు అవ్వాలి నాన్న, మమ్మల్ని చూసుకోవాలి అనేసి. అబ్బాయి గవర్నమెంట్ కాలేజీల్లో చదివి గవర్నమెంట్ స్కూల్లో చదివి ఈరోజు ఒక గవర్నమెంట్ స్కూల్లోనే ఒక మాస్టర్ అయ్యాడు. గ్రేట్ కదండి. అబ్బాయి గ్రేట్ కాదు, ఆమె గ్రేటు. అబ్బాయి వచ్చాడండి, ఎంత బాగున్నాడు, తెల్లగా మా అబ్బాయిలాగా ఉన్నాడండి. ఒక పాప అటండి చూపించింది, ఇదిగోండి మా అబ్బాయి బండి వేసుకుని వచ్చాడు. ఆ తల్లినండి ఇలా పట్టుకొని చెమకలో పట్టుకొని బండి మీద కూర్చోబెట్టుకున్నాడండి. బస్సు అందరు దిగుతున్నారు కదా, బస్సు పక్కనే చూశాను. నిజంగా అండి, ఏం కావాలండి, ఇంకేం కావాలి ఆవిడకి? ఆవిడ సంతోషంగా చెప్తుంటే నాకు చాలా ఆనందం వేసిందండి. గ్రేట్. అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. అయితే బయటికి వెళ్తే కానీ ఏది తెలియదు. ఓకేనండి, ఇది చూడండి, మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్.